వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే మళ్ళీ పడిన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాస్. మరి స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇంత నష్టం అయితే జరిగినట్టు కనిపిస్తుంది. అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్ షేర్ల పతనం. అమెరికా ఇరాన్ టెన్షన్స్ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పడ్డాయి. మరి అమెరికా స్టాక్ మార్కెట్లతో పోల్చుకున్నట్టయితే మన స్టాక్ మార్కెట్లలో అయితే భారీగా అయితే నష్టపోయినట్టయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్లకు అయితే ఇదొక పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, కానీ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి. మాజీ మావోయిస్టుల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. మరి మావోయిస్టులకైతే స్వాగతిస్తున్నట్లయితే చెప్తున్నారు. మాజీ మావోయిస్టులను అయితే వెల్కమ్ చేస్తున్నట్లయితే కనిపిస్తోంది. కరెక్ట్గా వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తామంటే, చట్ట పరిధిలో ఉండి ఏమైనా చేస్తామంటే 100% సీఎం సపోర్ట్ చేస్తానని అయితే చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మావోయిస్టు నేతలు, పక్కన డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు. రివార్డులను కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు. సహచరులతో చర్చకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తమపై కేసులను ఎత్తివేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి. మాజీ భూమి తప్ప ఇతర డిమాండ్లు పరిశీలిస్తామన్న సీఎం. మరి మావోయిస్టులు అయితే ఇట్లా సీఎంకి చెప్తున్నట్టయితే కనిపిస్తోంది. వాళ్ళపై పాత కేసులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కొట్టివేయాలని చెప్పేసి అయితే వాళ్ళు సీఎం దగ్గర చెప్పుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి భూమి కూడా అడుగుతున్నట్లయితే కనిపిస్తుంది. భూమి కూడా కొంచెం కావాలని చెప్పేసి, కానీ భూమి తప్ప ఏదైనా చేస్తామని అయితే సీఎం సూచిస్తున్నట్లయితే కనిపిస్తుంది. నిన్న జరిగిన ఇది సెక్రటరియట్ మీటింగ్లో అయితే జరిగిందైతే ఇది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ లెక్కర్ కేస్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దోషులేనని తేల్చిన సిబిఐ స్పెషల్ కోర్ట్. మరి చూసుకున్నట్లయితే నిన్న అయితే మొత్తం న్యూస్లో అయితే వైరల్ కంటెంట్గా అయితే ఇది నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి ఎన్నో ఏళ్ళుగా, మినిమం 3 ఏళ్ల నుంచి అయితే ఇది సాగుతున్న లిక్కర్ స్కామ్లో కేసులో అయితే నిన్నటి నుంచి అయితే ఊరట అనేది అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. మరి నిందితులందరూ నిర్దోషులే అని అయితే పక్కగా తేల్చి చెప్పేసింది కోర్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయినాం అని అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ వల్లనే మేము రాలేకపోయినాం అధికారంలోకి అని చెప్పేసి అయితే కేటీఆర్ గారు ఇలా ఆరోపిస్తున్నట్లయితే కనిపిస్తోంది. కవితకు కోర్టులో న్యాయం జరిగింది, మాపై పెడుతున్న కేసులని రాజకీయ ప్రేరేపితమే, త్వరలోనే తేలుతుందని కామెంట్. మరి ఇవన్నీ మా పైన కుట్రతోనే చేస్తున్నారని చెప్పేసి అయితే కేటీఆర్ ఇలా ఆరోపిస్తున్నారు. మరి వీటిపైన కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని అయితే నాకు గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కడిగిన ముత్యాల్లా బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు అని చెప్పేసి అయితే కవిత అంటుర్రు. బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణం అంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు, ఆ పార్టీ పెద్ద అహంకారంతోనే కదా ఓడిపోయింది. కేసును నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారా అని కామెంట్. మరి చూసుకున్నట్లయితే మరి పాలిటిక్స్లో చూసుకున్నట్లయితే తండ్రి, అన్న అనేవి ఏం భేదాలు అయితే లేకుండా మరి ఆమె ఆ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే చిక్కుకున్నప్పుడు నా తరఫున కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా మీడియాతో మాట్లాడడం జరిగిందా అని చెప్పేసి అయితే ఆమె ప్రశ్నిస్తున్నట్లయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె కేసు నుంచి బయటపడగానే ఇక అందరూ అన్ని కారణాలు చెప్పడం, ఇంకా పార్టీ కూడా అధికారంలో లేదు అని చెప్పేసి అయితే ఈ కేసు పైన మాట్లాడడం, ఇప్పుడు అందరు మీడియాల ముందుకి రావడం అనేది అయితే ఆమెకి. ఇంకా చూసుకున్నట్లయితే సత్యమే గెలిచింది, నేను కట్టార్ ఇమాందార్ అని రుజువైంది. కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి, ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగం, వాటిని మౌనంగా భరించానన్న ఢిల్లీ మాజీ సీఎం. మరి నిన్న చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కేజ్రీవాల్ కూడా నిర్దోషి అని తేలినప్పుడు మీడియా ముందైతే ఆయన ఆనందం, బాధ రెండు ఒకేసారి అయితే వ్యక్తపరిచిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేయని తప్పునైతే ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయితే మోసనా అని చెప్పేసి అయితే అదొక బాధతోనైతే మీడియా ముందే కంటతడి పెట్టుకున్న దృశ్యం అయితే నిన్న మనం చూసుకున్నాం. సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను కటార్ ఇమాందార్ అని రుజువైందని
ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కేజ్రీవాల్ను పక్కనే ఉన్న మనీష్ సిసోడియా హత్తుకొని ఓదార్చారు. ఈ దృశ్యాలు రౌస్ రెవెన్యూ కోర్ట్ బయట అందరినీ కదిలించాయి. నేను కట్టా రిమాందార్ నని ఈ రోజు నిరూపితమైంది. సత్యమే గెలిచింది. కేంద్ర సర్కార్ దేశంలోని అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలపై పోరాడాల్సింది పోయి ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నది. మరి ఇంత బాధ అయితే పడుతున్నట్టయితే కనిపిస్తోంది. ప్రజలే ఎన్నుకున్న ఒక సర్కార్ని ఇట్లా కటకటాల పాలు చేయడం అనేది అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అయితే ఆయనకు ఒక బాధాకరమైన భావోద్వేగం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ నిన్నటి న్యాయంతోనైతే న్యాయం జరిగింది అనేదైతే ఆయనకి క్లియర్ గా చెప్తున్నారు. సత్యమే గెలిచింది అనేది అయితే ఆయన బాగా నమ్ముతున్నారు అండ్ ఆయన ఫీల్ అవుతున్నారు కూడా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బడ్జెట్ లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాడతాం. నిధులు కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు. బీసీ నేతల ఫైర్. మరి బీసీ నేతలు అయితే మరి నిన్న ఇందిరా పార్క్ దగ్గర అయితే దీక్ష చేస్తున్నట్లయితే మనం చూసుకున్నాం. అయితే బీసీలకు అయితే బడ్జెట్ లో కొంత వాటా ఇవ్వాలనేసి అయితే వాళ్ళు దీక్ష జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే బీసీ మేధావుల పురం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు. రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్ లో సమాన వాటా దక్కే వరకు పార్టీకతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధులకే కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ఐఎస్ఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ ఈటెల రాజేందర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార్య, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా గుర్తించడం లేదన్నారు. నిధులు విధి విధానాలు లేక కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు దివాలా తీస్తున్నారు. మరి బీసీలను అయితే ఓన్లీ ఒక ఓటు వేయడానికి మాత్రమే చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఓటుతో పాటు వాళ్ళకు కూడా బడ్జెట్ లో పాలు అందించడం అయితే లేదనేస్తే ఇట్లా ఆరోపిస్తున్నారు. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం. సిటీలో అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేయాలి. 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఫోకస్. ఓఆర్ఆర్ లోపలికి రోడ్లన్నీ ఎంఏయుడి కిందకు ఫ్యూచర్ సిటీ ఆఫీసులు బిల్డింగ్లను పూర్తి చేయాలి. ఎంఏయుడిపై సమీక్ష అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరి చూసుకున్నట్టయితే సిటీ హోటల్స్లో అయితే చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద హోటల్స్లోనే చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి అయితే జరుగుతున్నాయి. ఫైర్ సర్క్యూట్స్ అయితే జరుగుతున్నాయి. మరి వీటిపైన అయితే గట్టి నిఘా పెట్టమని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచిస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు కన్ఫామ్గా సీసీ కెమెరాలు పెట్టి ఇంకా అవి కూడా కంట్రోల్ సెంటర్లకు లింక్ చేయాలని చెప్పేసి అయితే ఆయన ఆదేశాలు చేస్తున్నట్లయితే కనిపిస్తోంది. 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఖచ్చితంగా ఫోకస్ చేయాలనేది అయితే చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఏపీకి వత్తాసు పలుకుతారా? కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేక ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా ప్రాజెక్టులపై అక్కసు చూపుతారా? పోతిరెడ్డిపాటు విస్తరణ, రాయలసీమ లిస్ట్, తెలుగు గంగా లాంటి ప్రాజెక్టులపై ఎన్నో లేఖలు రాసినాం. మా లేఖలను ఏనాడు పట్టించుకోలేదు. మా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పగానే కేంద్రానికి లేఖ రాస్తారా? ఏపీ అక్రమంగా 290 టీఎంసీలు తరలించుకునే ప్లాన్ చేస్తున్నది. ముందు వాటికి అడ్డుకట్ట వేయండి, ఏపీని నిలువరించండి, వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్. చూస్తున్నారు కదా, మన నీళ్ళు ఆల్మోస్ట్ 290 సెంటిక్యూల్ వరకు అయితే ఏపీకి తరలించినట్టయితే కనిపిస్తుంది. వీటిపై దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ కన్నుమూత. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం.
మరి చూసుకున్నట్టయితే చిలుకూరు ప్రధాన అర్చకుడైతే కన్ను మూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. నేటి నుంచి హెచ్పివి వ్యాక్సిన్ 14 ఏళ్ల నుండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఫ్రీ టీకా. ఇది చూసుకున్నట్లయితే ఈ వ్యాక్సినేషన్ అనేది 14 ఇయర్స్ 14 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 15 ఏళ్లలో ఉన్న పిల్లలకైతే ఈ వ్యాక్సినేషన్ని అందిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఫ్రీగానే ఇది అందిస్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందికి పంపిణీ. బాలికలు ఖాళీ కడుపుతో రావద్దు, తినేసి రావాలి, బలవంతం లేదు, పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే టీకా. అజ్మర్లో మోదీ, కింగ్ కోటిలో ప్రారంభించనున్న మంత్రి దామోదర్. స్కూల్, అంగన్వాడీలు, పిహెచ్సిలో అందుబాటులో టీకాలు. 3 నెలలు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్. మరి స్పెషల్ డ్రైవ్ను అయితే మోదీ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇది వేసుకోవడానికి ముందు పిల్లలు కన్ఫామ్గా ఏదో ఒకటి తీసుకొని అండ్ ఫోర్స్ ఏం లేదు, పేరెంట్స్ పర్మిషన్తోనే రావాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి లిక్కర్ కేస్ అసలు ఏంటి, లిక్కర్ కేసు అసలైంది అని తెలుసుకున్నట్లయితే లిక్కర్ కేస్ బ్యాక్గ్రౌండ్ ఇది. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుపై సిబిఐ కేసు. ఢిల్లీలో మద్యం వ్యాపారంపై గుత్తాతీరం కోసం 2021-22 నాటికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేశారని ఆరోపిస్తూ 2022లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021-2022 అంటే 2022లోనే ఈ కేసు అనేది స్టార్ట్ అయింది. అసలు మొత్తం మీద అయితే ఇది ఏదో తారుమారు అయినట్టయితే కేసు అయితే వేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ కేసు 2022 నాటిది. అయితే దీని మీద ఎఫ్ఐఆర్ అయితే సిబిఐ నమోదు చేసుకున్నప్పటికీ 2022 జూలై 20న లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా చేసిన ఫిర్యాదుపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ అసలు ఫిర్యాదు అయితే సక్సేనా అయితే చేసిండు. ఎప్పుడంటే 2022 జూలై 20న అయితే చేసినట్టు కనిపిస్తుంది. ఆర్ఎం ఆద్మీ పార్టీ పలువురు నేతలు పాలసీని మార్చడం వల్ల మద్యం తయారీదారుల నుంచి ముడుపులు అందుకున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం పేరుతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అయింది. ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ 2023 ఫిబ్రవరి 20న అరెస్ట్ చేయగా మార్చి 9న ఈడీ కూడా అరెస్ట్ చేసింది. మరి దీంట్లో మెయిన్గా సిసోడియాని అయితే అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ అరెస్ట్ అయింది అయితే సిసోడియాగా కనిపిస్తుంది. తర్వాత 2021-22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాన్ని తీసుకొని లైసెన్సింగ్లను అనుమతించి లాభాలు కనిపించారని ఎఫ్ఆర్ఐలో ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్ను 2024 జూన్ 26న ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సిబిఐ అధికారికంగా అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన సుమారు 156 రోజులు జైలు జీవితం గడిపారు. మరి చూసుకున్నారు కదా, 2024లో అయితే మాజీ మంత్రి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సుమారు ఆయన 156 రోజులు అయితే జైలు జీవితాన్ని గడిపినట్టయితే తెలుస్తుంది. ఇంకా మనీష్ సిసోడియా సుమారు 530 రోజులు జైల్లో ఉన్నారు. ఇక మనీష్ సిసోడియా కూడా మ్యాక్సిమం 536 రోజులు అయితే జైలు జీవితం గడిపినట్టు కనిపిస్తుంది. ఛార్జ్ షీట్లో కింగ్ పిన్గా కవిత పేరు. అసలు కవిత పేరు ఎట్లా ఇన్వాల్వ్ అయిందని చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్గా, ప్రధాన కుట్రదారిగా, లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారిగా ఉన్నారని అరెస్ట్ తర్వాత ట్రయల్ కోర్టు ముందు సిబిఐ, ఈడీ ఆరోపించారు. జూలై 3న 8,000 పేజీలతో ఈడీ, జూన్ 7న సిబిఐ కవితతో పాటు పలువురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆప్ ముఖ్య నేతలు కేజ్రీవాల్, సిసోడియాలు కుమ్మక్కై కవిత, శరత్ చంద్రారెడ్డి, రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు సౌత్ గ్రూప్ ప్రాతినిధ్యం వహించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో భారీ ఎత్తున మేలు పొందేందుకు వీలుగా 100 కోట్లు ముడుపులు చెల్లించారని పేర్కొన్నారు. ఈ దిశగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా ఆమె అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు చేతులు మార్చారని తేలింది. అందువల్ల ఆప్ నేతలు ముందుగానే కవితకు లిక్కర్ పాలసీ డీటెయిల్స్ వెల్లడించారని తెలిపింది.
లిక్కర్ పాలసీ రూపకల్పన, పాలసీ తయారీకి వ్యతిరేకంగా దాఖలు కేసు, ఈ స్కామ్ ప్రమేయం ఉన్న ముఖ్యుల వివరాలు, దర్యాప్తు సమస్యల విచారణ, పలువురి సెంటిమెంట్లు చేతులు మారిన 100 కోట్ల కిక్ బ్యాంకుల వివరాలు ప్రస్తావించింది. మొత్తం 18 అంశాలను పొందుపరిచిన దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్లో పలువురు వాగ్మూలం, వాట్సాప్ చాట్లు సేకరించి వాటి ఆధారంగా కవితను విచారించినట్లు తెలిపింది. ఈ ఆధారాలపై బకాయించడంతో ఆమె అరెస్ట్ చేయాల్సి వచ్చిందని కోర్టు స్పష్టం చేసింది. మరి చూసుకున్నట్టయితే ఈ 100 కోట్లది కూడా ఒక రీజన్ అనే చెప్పుకోవచ్చు కవిత అరెస్ట్‌కి. ఈ ముడుపులు చెల్లించుకోవడం వల్లనే కూడా ఇంకా ఈ వాట్సాప్ చాట్స్ ఆధారితంగానే వీళ్ళు కవితను కూడా అరెస్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది. మొత్తం ఇదైతే నిన్న అయితే సిబిఐ విచారణలో అయితే వాళ్ళు నిర్దోషులుగానే బయటకొచ్చారు. చూస్తూనే ఉండండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ రేపటి టైమ్ 24x7లో కలుసుకుందాం.